నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రెక్. మనతో పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎలా ఉండిపోతుందో చెప్పండి. ప్రతి నెల మీరు వాళ్ళకి సజెషన్స్, టిప్స్ ఏం చేసుకుంటే మంచిది మంత్ అంతా చెప్తున్నారు. అలాగే డిసెంబర్ నెలలో కూడా అన్ని రాశుల వారికి కూడా చెప్పండి. ముందుగా కర్కాటక రాశి వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి టిప్స్ ఇస్తున్నారు మీరు? ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా డిసెంబర్ నెలలో ఇప్పుడు మనం కార్తీక నుంచి మార్గశిర మాసంలోకి వెళ్తున్నాం. అందరూ చాలా చక్కగా పూజా పునస్కారాల్లో చాలా బిజీగా ఉండుంటారు. అండ్ ఒక మాసం నుంచి రెండో మాసానికి ఎంతో చక్కగా మనం ట్రాన్సిట్ అవుతూ ఈ మంచి పుణ్యప్రదమైన మాసాల్లో మనకి మన హెల్త్ రీత్యా, ఎడ్యుకేషన్ రీత్యా, అంటే మన ఆరోగ్య రీత్యా, స్కిల్స్ రీత్యా, ఇంకా కుటుంబ పరంగా, తర్వాత ఫైనాన్స్ పరంగా, కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి చంద్ర భగవానుడు. అవునా? అయితే చాలా చక్కగా నిర్మలంగా, శాంతంగా, ఇమోషనల్ పీపుల్, చాలా ప్రేమగా ఉండే తత్వం మీది. మీ అందరికీ డిసెంబర్లో ఎలా ఉందో చూద్దాం. కుజ భగవానుడు మీ రాశి అందే గోచారం. కుజ భగవానుడు కర్కాటక రాశిలో ఎప్పుడైనా గోచారం చేస్తారమ్మా, అది నీచ స్థానం ఆయనకి. అయితే గురు భగవానుడు 11వ స్థానంలో ఉండడం మంచిదే, కానీ వక్రీకరించి. శని భగవానుడు డైరెక్ట్ అయిపోయారు, కానీ అష్టమ స్థానంలో. శుక్ర భగవానుడు వచ్చి 7వ స్థానంలో, బుధ రవిలు ఇద్దరు కూడా 5వ స్థానం, కేతు 3వ స్థానం, రాహు 9వ స్థానంలో. వెరీ గుడ్. అయితే ఇక్కడ మీకు హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు కళ్ళకి సంబంధించి కొన్ని జాగ్రత్తలు చెప్తానండి. కళ్ళకి సంబంధించి కాస్త ఇరిటేషన్ రావడం కానివ్వండి, కళ్ళ నుంచి నీళ్ళు రావడం కానివ్వండి, కాస్త కురుపులు రావడం కానివ్వండి, లేదా కళ్ళు ఎర్రబడ్డం కానివ్వండి, ఇటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది కూడా మీకు ఏమవుతుందంటే రైట్ ఐ ఎక్కువగా మీకు చిన్నగా కొంచెం సైజ్ తగ్గి ఉండడం లెఫ్ట్ ఐ కంటే. ఇన్ జనరల్ మీకు రైట్ ఐ ఈ నెలలో కాస్త డిసెంబర్ 15వ తారీఖు వరకు మాత్రమే. భయపడాల్సింది ఏం లేదు, ఏమైపోదు. కాస్త చల్లని నీళ్ళతో కాస్త క్లియర్గా ఐస్ ఉంచుకోండి. డస్ట్ పడకుండా చూసుకుంటూ ఉండండి. ఏమీ షార్ప్ ఆబ్జెక్ట్స్ అవి తగలకుండా ఉండేటట్టు చూసుకోండి, సరిపోతుంది. ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ డెంటల్ ఇష్యూస్ కానివ్వండి, గమ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఇక్కడ రావడానికి అవకాశం ఉండడానికి ఉంది. జింజివైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లేకపోతే బ్లీడింగ్ గమ్స్ ఉండే ప్రాబ్లం, బ్రష్ చేస్తేనే రక్తం వచ్చేస్తుంది అనేవాళ్ళు కాస్త జాగ్రత్తగా బ్రష్ చేసుకుని ఏమాత్రం కూడా గమ్స్ని ఇబ్బంది పెట్టుకోకుండా చూసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. అక్కడ అంతవరకు బాగానే ఉంటుంది. అయితే మీకు ఏమవుతుందంటే ఈ మంత్ మీకు వర్క్ ఎంత ఎక్కువ అవుతుంది అంటే కాస్త అలిసిపోవడము, ఒళ్ళు అలిసిపోవడము, లేకపోతే బాగా నీరసంగా ఉందనిపించడము, లేకపోతే శారీరకంగా బలం లేకపోవడము, ఇలాంటివి అవుతూ ఉంటాయి. ఫ్యాటిక్ ఎక్కువ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ ఇష్యూస్ దాకా ఏం వెళ్ళరు, కానీ ఇబ్బంది ఏం లేదు. ఫ్యాటిక్ వరకు ఉంటుంది. అంటే బాగా అలిసిపోవడము, కింద మీద పడి ఏదైనా ఆ వర్క్ అంతా అయిపోవాలి అనే ఆ ధోరణిలో మీరు అన్నీ కంప్లీట్ చేసుకోవడం లాంటివి ఉంటూ ఉంటాయి. హ్యావ్ ఎనఫ్ వాటర్, హ్యావ్ ఎనఫ్ ఫ్లూయిడ్స్. ఇన్ జనరల్ మీరు మాత్రం వాటర్ సేవించడం చాలా ఎక్కువగా ఉండాలి. ఇంతవరకు చేసుకున్నట్లయితే బాగుంటుంది. పోస్ట్ డిసెంబర్ 15th అన్నీ సెట్ అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. ఎడ్యుకేషన్ పరంగా వచ్చినట్లయితే స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా కనుక 5th హౌస్ లార్డ్ వచ్చేసేసి మీకు 1st హౌస్లోనే ఉన్నారు కాబట్టి వెరీ గుడ్, ఇబ్బంది ఏం లేదు. తర్వాత మీకు టాలెంట్లో చాలా చక్కగా, అంటే ఇంకా బాగా నేర్చుకుందాం, ఏదో స్కిల్స్ని బాగా మీరే బాగా ట్రై చేసి చక్కగా సెల్ఫ్ మోటివేటెడ్ వేలో మీరు చాలా చక్కగా ముందుకు తీసుకెళ్దాం అనే ఆస్కారాలు చాలా చక్కగా కనబడుతున్నాయండి. వెరీ గుడ్. చాలా చక్కగా మోటివేటెడ్గా, అదే కీపప్ యువర్ మోటివేషన్, కీపప్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ పర్సూయింగ్ యువర్ స్కిల్స్ కూడా బాగా నేర్చుకోవడానికి బాగా ట్రై చేయండి. ఏ హెల్ప్ దొరికినా సరే ఆ హెల్ప్ తీసుకోండి, ఆ సపోర్ట్ తీసుకోండి. పెద్దవాళ్ళు ఇంట్లో నేర్పించే వాళ్ళు ఉంటే చాలా సంతోషం. పెద్దవాళ్ళని పక్కనగా కూర్చోబెట్టుకుని ఎంతో చక్కగా విద్యాబుద్ధులు నేర్పించే వాళ్ళు ఉంటే చాలా సంతోషం. తర్వాత మీకు ఇక్కడ రవి బుద్ధులు ఇద్దరు స్థానం కూడా చూసుకున్నట్లయితే చాలా మంచి స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఇక్కడ లవ్ అండ్ మ్యారేజ్కి కనుక వచ్చినట్లయితే చాలా మంచి రిలేషన్షిప్ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే కాస్త పార్ట్నర్ యొక్క డామినేటింగ్, మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్, డామినేటింగ్ ఆస్పెక్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అంతేగాని అంతకంటే పెద్దగా ఇబ్బంది అంటూ ఏం లేదండి. లంగ్ రిలేటెడ్, రెస్పిరేటరీ రిలేటెడ్ ఇష్యూస్ లాంటివి కాస్త నాకు కనబడుతున్నాయి. ఆస్మా, బ్రాంకైటిస్
ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళు, జనరల్గా మీరందరూ కూడా రెస్పిరేటరీ ట్రాక్ ఇష్యూస్కి చాలా క్విక్గా లోన్ అవుతూ ఉంటారు ఇన్ జనరల్. ఎందుకంటే చంద్రుడికి సంబంధించిన రాశి మీది. సో నిమ్ము తత్వం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. గొంతు నీళ్లు ఊరుతున్నట్టుగా గొంతు సౌండ్ చేయడం బాగుంటుంది, వినడానికి చాలా బ్యూటిఫుల్గా, చాలా సెన్షువల్ వాయిస్ లా ఉంటుంది, కానీ బట్ అనుభవించడానికి బాగుంటుంది కదా. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టేక్ హాట్ ఫ్లూయిడ్స్, వాటర్ తీసుకుంటున్నా సరే చాలా వేడి నీరు సేవించడానికి ట్రై చేయండి. లూక్ వామ్ వాటర్ కాదు నేను అంది, వేడి నీరు అని చెప్పాను. సో అదే ట్రై చేయండి, బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. మీకు జర్నీస్ ఎక్కువ అవుతాయండి ఈ పర్టికులర్ మంత్ మాత్రం. డిసెంబర్లో చాలా ఫ్రీక్వెంట్ ట్రావెల్స్ నాకు కనబడుతున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్, కెరీర్ రిలేటెడ్, వర్క్ రిలేటెడ్ జర్నీసే ఎక్కువ కనబడుతున్నాయి. అటువంటివి ఏమైనా ఉన్నట్లయితే ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వాటర్ అండ్ ఫుడ్. కెరియర్ అండ్ బిజినెస్కి కనుక వచ్చినట్లయితే వర్క్ రిలేటెడ్లో కొన్ని డీలేస్ ఆర్ యాంటిసిపేటెడ్ అండి. అంటే మీ వర్క్ మీరు ఎవరి చేతనైనా చేయించుకుంటున్నా, మీరు వర్క్ చేస్తున్నా, మీకు టీమ్ సపోర్ట్ ఉన్నా, ఆఫీస్లో సబార్డినేట్స్ ఉన్నా, టీమ్స్ ఉన్నా, వాళ్ళు చేసే వర్క్ అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి మీకు వర్క్ ఏదైనా కంప్లీషన్లోకి ఉన్నప్పుడు ఆ వర్క్ రిలేటెడ్ డిలేస్ అనేవి నాకు ఇక్కడ కనబడుతున్నాయి. ఇబ్బంది ఏం లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, కానీ ప్రాబ్లం ఏం లేదండి. బట్ స్మార్ట్గా ఇంకేదైనా లుక్అవుట్ ఫర్ డిఫరెంట్ వేస్, అంటే ఇంకేదైనా రకరకాలుగా చేసుకోవచ్చా, ఈ వర్క్ని చాలా చక్కగా కంప్లీట్ చేసుకోవచ్చా అనేది చూసుకుని కంప్లీట్ చేసుకోండి. తర్వాత సబార్డినేట్స్ మీద అరవడం కానివ్వండి, లేకపోతే టీమ్స్ మీద అరవడం కానివ్వండి, కోపగించుకోవడం కానివ్వండి, ఇలాంటి ఆస్కారాలు నాకు కనపడుతున్నాయి. దయించి అలా చేయకండి. మీరు చంద్రరాశికి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా చంద్రుడు ఎప్పుడైనా జనరల్గా కూడా మన ధనకారకుడైన ఈ చంద్ర భగవానుడు ఎవరి మీదనైనా మన దుర్భాష ఆడినా సరే, ఇన్ జనరల్ మీరు కర్కాటక రాశి వాళ్ళు కాకపోయినా ఆయన వర్స్ట్ రిజల్ట్స్ ఇస్తారు. మీరు ఎన్ని పూజలు చేసినా ఆయన ఇచ్చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా జనరల్గా మీ రాశాధిపతి మీ రాశిలోడు అనేసరికి చూపు కొంచెం పార్షియాలిటీ, మా వాళ్ళు అనేసి భుజం మీదనే చేవేసి ఉంచుతారు కదా. సో మీరు ఆయన చేతి కిందనే ఉంటారు కాబట్టి ఇంకా మంచిది కాదు, ఇబ్బంది లేదు. ఎంత వీలైతే అంత మెత్తటి పదాలతో చాలా చక్కగా శుతిమెత్తంగా చాలా చక్కగా మాట్లాడడానికి ఆస్కారం ప్లీజ్ దయించి వెతకండి, ఇబ్బంది ఏమి ఉండదు. జున్ను ముక్కల్లా ఉండాలి ఓ రకంగా చేయాలంటే. జున్ను ముక్కను చూస్తే చంద్రుడు గుర్తొస్తాడు, చంద్రుడిని చూస్తే జున్ను తినాలనిపిస్తుంది, అవునా? అలాగే మీ మాట తీరు కూడా జున్ను ముక్కల్లాగానే ఉండాలి. తింటున్నప్పుడు నన్ను కూడా తలుచుకోండి. శుభం భూయాత్.